ప్రపంచ నాగరికతలో ఇంకా అభ్యుదయం ఏమాత్రం నేర్చుకోని రోజులు, అంటే స్త్రీ పురుషులు ఇంకా గుడ్డలు బాగా కట్టుకోవడం నేర్చుకోలేదు, వివేకం విజ్ఞత ఇంకా పెరగలేదు. ఆ రోజులలో భారతదేశంలో ఒక ఋషి గారు, ఆయన 18 పురాణాలు రాస్తూ వాటిలో ఒక చోట ఒక చిన్న భాగం రాసు. అదేవిధంగా ఎక్కడైనా గురువు అనగానే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పటి వాళ్ళకి తెలియకపోయినా మనలో చాలా మందికి తెలిసిన శ్లోకం. మన ప్రాచీన భారతీయ ఋషి ధర్మం అంతా సంస్కృతంలో ఉంది కదా. అమ్మాయి సంస్కృతం విద్వాంసురాలని చెప్పినందుకు నాకు చాలా సంతోషం వేసింది. అర్థంలో మొక్క చూసుకున్న ఆనందం కలిగింది. ఈ అమ్మాయి మనందరం ఈ సందర్భాన్ని బట్టి నిజంగా అయితే ఇక్కడికి నేను రావడానికి అర్హత లేదు మనకు. ఎందుకంటే రాధాకృష్ణన్ గారిలాగా మనం టీచర్లు అయితే కొంతకాలం నేను టీచర్ని కాకపోతే కాలేజీలో చదువు చెప్పాను. కానీ ఆదిత్య గారి ఆత్మీయత సన్నిహితత్వం అని ఇక్కడ కూర్చోబెట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనుషులు ఒక పరిచయం అట్లా కొనసాగించేవాళ్ళు. నాకు సుమారు 30 సంవత్సరాలు ముందు నుంచి ఇంకా పైనుంచి నా సార్ తెలుసు. ఆయన నిరంతర శ్రామికుడుగా కొన్ని విలువలు పెట్టుకుని జీవించేవారు. ఆ రోజుల్లో ఆయన పరిస్థితులు అంత గొప్పగా ఉండకపోయినా తన సాటి వాళ్ళకు ఉపయోగపడాలని తప్పన నాకు ఆయన కనిపించేది. ఆ రోజుల్లో కొంతమంది సమాజానికి విలువ చెప్పాలనుకుని వాళ్ళ జీవితాలు ధారపోసి పల్లెల్లోకి వచ్చి అక్కడ ఉండేవారు. అప్పుడు రామ్మూర్తి గారిని ఇట్లాంటి చాలా మంది ఉండేవారు. వాళ్ళలో ఒకరి ద్వారా నాకు ఆదిత్యం తెలుసు. వారు ఆ నిబద్ధత, ఆ పద్ధతి, వివేకాకుండా మాటలు చాలా మంది చెబుతారు. నాకు తెలిసిన నాకున్న ఆస్తి మనుషులు ఎక్కువ పేదవాడు, పూట దాని గడిచేవాడు. వాళ్ళందరికీ సాయం చేసే సాధన సంపదలు నాకు లేవు, కానీ కడిగే లేవు. అందుకని కొంతమంది పిల్లలు తీసుకొచ్చి సార్ బతుకులాడు, సార్ వీళ్ళు పారేకి కోచింగ్ ఇస్తే వీళ్ళంతా బతుకుతారండి. అప్పట్లో 5-6 మందిలో నేను ఒక్క పైసా తీసుకోకుండా సార్ సాయం చేశాను. వాళ్ళలో ఒక అబ్బాయి ఇప్పుడు శ్రీనగర్లో పెద్ద ఇంజనీర్గా ఉన్నారు. అదేవిధంగా ఒకరు ఇక్కడ తమిళనాడు ప్రాంతంలో ఉన్నారు. ఒక 7-8 మంది తాము బతుకుతో తమ తల్లిదండ్రులు పోషిస్తున్నారు. కాబట్టి మా ఇద్దరి పరిచయం సుపరిచయమై ఆత్మీయ పరిచయమై ఇంకోరి జీవితం ఇవ్వడం అనేది నాకు ఎప్పుడు సంతోషం. నేను పక్కన అవతల చివరింట్లో ఉండేటప్పుడు మా ప్రభాకర్ ఇంట్లో ఉండేప్పుడు పోతున్నప్పుడల్లా అనుకుంటూ ఉంటాను, నేను రోజు భాగరించకపోయినా ఆయన చేసిన సహృదయాన్ని నేను మర్చిపోదు. భాగవతంలో ఒక చోట వేదవ్యాసుడు చెబుతాడు, నందగోప కులం ఎందుకైనా గొప్పది అంటే నందగోప కులంలో ఉండే వాళ్ళందరూ పశువులు మేపుకునే జాతి కావాలి. ఆ రోజు పశువులు సంపద, డబ్బు కాదు, పశువే సంపద. గోవు అనే మాటకు అర్థం సంపద అని అర్థం. అదేవిధంగా నందగోప కులం ఎందుకైనా గొప్పదంటే వ్యాసుడు ఒక చోట అంటాడు, అహోభాగ్యం అహోభాగ్యం నందగోప సన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఈ మానవ జాతి అందరికీ భారతీయ ఋషులు చెప్పిన
ఇప్పటికీ లేదు, ఇక ముందు సంగతి. కాకపోతే మన జాతి విలువలు చాటు చెప్పుకోవడానికి కావలసినంతటి సాధన సంపత్తి భారతదేశానికి ఈరోజు కూడా ఒక్క వివేకానంద స్వామి ఒక వేద ధర్మంలో చెప్పిన ఒక పూర్వమీమాంస మాత్రమే చెప్పారు. దాన్ని వెళ్ళి ఆయన కష్టపడి చెప్పడానికి ఆయనకు అరవై పుస్తకాలు లేవు, సబ్జెక్ట్ అందించిన వాడు లేదు. దాని సహాయంతో ఆయన ప్రపంచాన్ని అమ్మవారి దయతో, గురు కటాక్షంతో, రామకృష్ణుడి కరుణతో ప్రపంచాన్ని ఒక రూపూపి నా దేశానికి కూడా ఇటువంటి విలువ ఉంది అని చెప్పారు. అంతేగాని ఈరోజు కూడా భారతదేశంలో ప్రాచీన ఋషులు ఎటువంటి జీవన కళను బోధించారు అని చెప్పడంలో మన ఆశ్రమాలు, మఠాలు, గుళ్ళు, గోపురాలు సంపూర్ణంగా విజయం సాధించలేదు. అది ఎంత నిష్ఠూరమైన నిజం అంటే నిన్న మొన్న పోయిన నెల అక్టోబర్ అంతకుముందు, ఆగస్టు అంతకుముందు నెలలో, జూలై నెల 4వ తేదీన ప్రపంచం అంతా ఒక్కసారి శాస్త్రజ్ఞానం తెలిసిన వాళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. ఏమనంటే సుమారు ఒక 10,000 సంవత్సరాల ముందు ఈ దేశంలో ప్రవహించే శక్తి తరంగాలు ఉన్నాయి. ఆ తరంగాలను అడ్డుకోవడం వల్ల, చేతనత్వం వల్ల దానిలోంచి పదార్థాలు